తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో భారీ అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులపై సిసిఎస్ లో కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో. సురేష్, వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన కుంభకోణం మీద డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భారీగా అవినీతి జరిగినట్టు ఆడిటింగ్లో అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే సిసిఎస్ పోలీసులకి ఆ శాఖకు సంబంధించిన జాయింట్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. దాదాపు అప్పటి సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం జరిగినట్టు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద 406, 409, 120B ఐపీసీతో పాటు సెక్షన్ 65 ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం నుండి ఏవైతే రాయితీలు వస్తాయో ఆ కంపెనీలకు సంబంధించి జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కుంభకోణం ఇది బయటపడింది. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అదేవిధంగా ఐజీఎస్టీ సెస్ల చెల్లింపులో 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టు ఇందులో రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కూడా ఉంది. ఇది ప్రభుత్వ రంగానికి సంబంధించిన బెవరేజ్ లిమిటెడ్. దీనికి సంబంధించి కూడా ఫ్రాడ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. దీంట్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి సోమేష్ కుమార్తో పాటు మరికొంతమంది అధికారుల పేర్లను కూడా మెన్షన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు కుంభకోణం ఏ విధంగా పాల్పడ్డారు, వీరికి సంబంధించిన పూర్తి ఆధారాలను బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే గతంలో మనం చూసాము జిఎస్టీ రూపంలో కూడా స్కామ్కు పాల్పడ్డారు. జిఎస్టీ బకాయిలు, జిఎస్టీకి సంబంధించిన చెల్లింపుల్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఈ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన అవకతవకల్లో కూడా 75 కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా అప్పటి అధికారులు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయాలే ఆడిటింగ్లో బయటపడింది. 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం జరిగే విధంగా చూశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. మనం కంప్లైంట్ కాపీ కూడా ఇక్కడ ఉంది, మనం చూడవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ఆడిటింగ్లో ఈ 1000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి అసలు ఏ విధంగా స్కామ్ పాల్పడ్డారు, ఈ కంపెనీలకు ఏ విధంగా లాభం చేకూర్చే ప్రయత్నం చేశారనే దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకు అంటే లబ్ధి వాళ్ళకి చేకూరిస్తే ఈ అధికారులకి ఏ విధంగా లబ్ధి పొందారనే దానిపైన కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కమర్షియల్ డిపార్ట్మెంట్తో పాటు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనిపైనే పూర్తి దర్యాప్తు చేసి ఈ కుంభకోణాన్ని బయటికి తీయాలని చెప్పేసి కూడా సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. కాబట్టి ఫిర్యాదు పైన కేసు నమోదైంది. ఇప్పుడు దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ చూసినప్పటికీ కూడా అవినీతిమయంగా మారింది అని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడుతూ వచ్చారు. గతంలో గొర్రెల స్కామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జిఎస్టీలో కూడా జిఎస్టీ కమిషనర్ స్థాయి ఏదైతే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను కూడా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కొన్ని కంపెనీలకి లాభం చేసే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా గతంలో అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా ఈ కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నారనే దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పూర్తి ఆధారాలని వాటికి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా సిసిఎస్ పోలీసులకి సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. విచారణలో ఎవరెవరి పాత్ర బయటకు పడుతుంది అనేది కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనబడుతుంది. దీంట్లో కొంతమంది పేర్లను కూడా మెన్షన్ చేశారు. అంటే సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేసే అధికారులకు సంబంధించిన పేర్లను కూడా మెన్షన్ చేశారు. వారందరినీ కూడా విచారణకు పిలిచి ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. రేణుశ్రీ.
రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసిన ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కంప్యూటర్ విభాగం జాయింట్ కమిషనర్ రవి కనూరి సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. సోమేష్ కుమార్ సహా పలువురు అధికారులపై ఐపీసీ 406, 409, 120B, ఐటీ యాక్ట్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయా సంస్థలకు వాణిజ్య పన్నుల చెల్లింపులో కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది. అందులో తాము చెల్లించాల్సిన పన్నును వ్యాపారంలో పెట్టుబడిగా వినియోగించుకొని నిర్ణీత సమయం తర్వాత తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పాటు ఐజీఎస్టీ సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత అధికారులకు అనుమానం వ్యక్తం చేసింది. అయితే దీంతో సెంట్రల్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సహకారంతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది.